హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం మంగళవారం. ఈరోజు మనము కృతిక నక్షత్రం సప్తమాతృకా నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపిస్తే అన్నీ సిద్ధించే యోగం కలుగుతుంది. అలాగే మనం ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉంటే దాంట్లో సఫలీకృతం అవుతాము. ఓం సప్తమాతృకాయై నమః. ఓం సప్తమాతృకాయై నమః. ఓం సప్తమాతృకాయై నమః. కొన్నిసార్లు మనం మౌనంగా ఉండాలి. మనల్ని ఎదిరించడం కానివాడు మనల్ని నిందిస్తాడు. వాళ్ళు తప్పు చేసి ఎదుటి వాళ్ళను తప్పు చేస్తూ ఉంటారు. మీ పని మీరు చేసుకోండి. అలాంటప్పుడు మీరు వాళ్ళకన్నా గొప్ప స్థాయిలో ఉన్నారు కాబట్టి, వాళ్ళు మీ స్థాయిని చేరుకోలేరు కాబట్టి ఇలా నిందలు వేస్తారు. ఏదో ఒకరోజు కాలం వారికి సరైన సమాధానం చెప్తుంది. ఇది ఈరోజు మంచి మాట అండి. ఈరోజు సంతోషంగా ఉన్న వాళ్ళు రేపు దుఃఖిస్తారు. ఈరోజు దుఃఖించే వాళ్ళు రేపు సంతోషపడతారు. మన సమయం వచ్చే వరకు మనం ఎదురు చూడాలి. రామప్ప అని ఒక వ్యక్తి ఉంటాడు ఒక ఊర్లో. అతను ఎప్పుడు చూసినా సంతోషంగా ఉంటాడు. అతనికి ఒక స్నేహితుడు, దూరపు బంధువు అవుతాడు, శ్రీమంతుడు కూడా. అతనికి ఒకరోజు డౌట్ వస్తుంది. రామప్ప, నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావు, నీకు అసలు కష్టాలు లేవా అని అడుగుతాడు. అప్పుడు నాకేమీ కోరికలు లేవు, నేను ప్రతిరోజు కష్టపడుతున్నాను, కష్టానికి తగ్గట్టుగా తింటున్నాను, నా భార్య పిల్లల్ని చూసుకుంటున్నాను, ప్రశాంతంగా ఉంటున్నాను అని చెప్తాడు. అది విన్న ఆ శ్రీమంతుడు బాధపడతాడు. నేను నిరంతరం డబ్బు కోసం కష్టపడి సమయం వృధా చేశాను, అసలు సంతోషంగా ఉన్నదే లేదు అని. అందుకే అందరూ సంతోషంగా ఉండాల్సిన సమయంలో సంతోషంగా ఉండండి. ఇక ఒక రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యంలో ఒక యువరాణి ఎప్పుడు అందరినీ ప్రశంసిస్తూ ఉంటుంది. ఒకరోజు ఆమె విహారయాత్రకు చెలికత్తెలతో వెళ్తూ ఉండగా అక్కడ వ్యవసాయం చేసే రైతులను చూస్తుంది. అరే, మన రాజ్యంలో ఇంత మంచిగా వ్యవసాయం చేస్తున్నారా అని చెప్పేసి ఆ మహారాణి రైతుతో మాట్లాడుతుంది. అప్పుడు ఆ రైతు వచ్చి, మహారాణి నమస్కారం అంటాడు. మీరు ఇంత మంచిగా వ్యవసాయం చేస్తున్నారు, మీ ఇల్లు ఎక్కడ ఉంది అంటే ఆ కనిపించే గుడిసే మా ఇల్లు అని చెప్తారు. మీరు ఇంత బాగా చేస్తున్నారు, వచ్చే డబ్బులతో మంచి ఇల్లు కట్టుకోవచ్చు కదా అంటే, నాకు ఎప్పుడూ అలా కట్టుకోవాలని అనిపించలేదు మహారాణి అంటాడు. ఇక ఆ రైతు భార్య ఆకు వక్క వేసుకొని నములుతూ ఉంటుంది. అప్పుడు ఆ మహారాణిని ఏమంటుంది అంటే, నీకేంటి, 100 మంది చెలికత్తెలు ఉన్నారు, ఎలాగైనా బ్రతుకుతారు అని చెప్పేసి నిర్లక్ష్యంగా మాట్లాడుతుంది. అప్పుడు ఆ యువరాణి, సరే, నేను 6 నెలలు ఇక్కడ ఉండి వ్యవసాయం చేస్తాను, నువ్వు నా ప్లేస్లో మహారాణిలా ఉండు, దానికి నేను ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్తుంది. సరే అని ఆమె మంచిగా మహారాణి పొజిషన్లోకి వెళ్ళి తినడం, పడుకోవడం ఇలా చేస్తూ ఉంటుంది. అసలు రాజ్యాన్ని పట్టించుకునేది కాదు. అలా పట్టించుకోకపోవడం వలన దొంగతనాలు, దోపిడీలు ఎక్కువైపోతాయి. ఇక్కడ యువరాణి ఈ వ్యవసాయాన్ని నేర్చుకుంటూ ఆ దవస ధాన్యాలను అమ్ముతూ వ్యాపారం చేసి ఆ ఇంటిని బృందావనంలాగా కడుతుంది. ఇక ఆ రాజ్యానికి వెళ్తే అక్కడ మంత్రులందరూ భిక్షం ఎత్తుకునే పరిస్థితికి వస్తారు. చూస్తున్నారు కదండి, గొప్ప ఆలోచనలు ఉన్నవారు ఎక్కడ ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా గొప్పగా బ్రతుకుతారు, పైకి వస్తారు. మన అర్హతకు తగ్గట్టు మనం పదవులను అలంకరించాలి. అంతేకాని అర్హత లేకున్నా కూడా మనం గొప్ప అయిపోవాలని ఎప్పుడు అనుకోకూడదు. ఈరోజు తారాబలం. ఈరోజు నిత్య నక్షత్రం కృతికా నక్షత్రం, అశ్విని మఖ మూల నక్షత్రం వారికి విపత్తార, భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి సంపద తార, కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి జన్మతార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి పరమమిత్రతార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి మిత్రతార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి నైదనతార, పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి సాధకతార, పుష్యమి అనురాధ ఉత్తర భాద్ర నక్షత్రం వారికి ప్రత్యక్తార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి క్షేమతార. రోజు నిత్య పరిష్కారంలో భాగంగా మంగళవారం రోజు రైతులు వేయవలసిన పంటలు, తీగలు వచ్చే పంటలండి, లైక్ చిక్కుడుకాయ, బీరకాయ, సోరకాయ లాంటివి, ఇంకా అరటి చెట్లు మంగళవారం నాటితే పంట దిగుబడి అధికంగా ఉంటుంది. ఇక రేపు ఉదయం పూజ అండి. రేపు ఎవరైతే వంశాభివృద్ధి కోసం, సత్సంతానం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారు రేపు రామాలయానికి వెళ్ళి సీతారాముల దర్శనం చేసుకోండి.
అలా వెళ్ళడం వీలు కాని వారు ఇంట్లోనే సీతారాముల ముందు నెయ్యి దీపం వెలిగించండి. ఆ పితృదేవతల ఆశీస్సులతో మీకు వంశాభివృద్ధి కలుగుతుంది. సత్సంతానము వస్తుంది. అదేవిధంగా పిత్రార్జిత ఆస్తి విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే అవి తొలగిపోతాయి. ఇక ఈరోజు యోగక్షేమం. ఎవరైతే అపవాదాలు, అవమానాలు వస్తున్నాయో, అలాగే శత్రువుపై విజయం కోసం ఈరోజు సాయంత్రం అమ్మవారి ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి తూర్పు దిశగా కూర్చొని బగలాముఖి అమ్మవారి స్తోత్రాన్ని కానీ, వీరభద్రస్వామి స్తోత్రాన్ని కానీ, లేదా కాలభైరవ అష్టకాన్ని కానీ పారాయణ చేయండి. ఈరోజు వాస్తు పరిష్కారంలో భాగంగా ఎవరైతే పిల్లలు తల్లిదండ్రుల మాటను వినకుండా గొడవలు పడుతూ ఉంటారో, అప్పుడు మగపిల్లలు గొడవ పడితే ఈశాన్యంలో వాస్తుదోషం ఉన్నట్టు, ఆడపిల్లలు గొడవ పడితే ఆగ్నేయంలో వాస్తుదోషం ఉన్నట్టు దాన్ని చూసుకొని సరిచేసుకోండి.